దాడి కత్తితో 6 చోట్ల పొడిచిన దుండగుడు అనుమానాస్పద వ్యక్తి తచ్చాడుతుండగా అడ్డుకున్న సైఫ్ హుటాహుటిన హాస్పిటల్కి తరలింపు ప్రాణాపాయాలను ప్రకటించిన వైద్యులు దొంగతనానికి వచ్చి దాడి చేసినట్టు అనుమానం. ఈ పర్టిక్యులర్ ఈ సైఫ్ అలీ ఖాన్ కేసులో 100 డౌట్లు ఉన్నాయి నాకైతే. 1 కాదు 2 కాదు 100 డౌట్లు ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్ చిన్నోడు కాదు, రాజకుటుంబం వాళ్ళది. బోల్డ్ కార్లు, చుట్టుపక్కల సెక్యూరిటీ, ఇంత వ్యవస్థ ఉంటే ఆ ఇంట్లోకి ఒక దొంగోడు ఎలా వచ్చాడు? వాడు సైఫ్ని ఎలా పొడిచాడు? హైలైట్ పాయింట్ తెలుసా? ఇక్కడ ఇండియాలో కల్లా టాప్ 100 రిచెస్ట్ పీపుల్లో మనోడు ఒకడు, సైఫ్ ఒకడు. అలాంటి సైఫ్ను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒకడు కత్తితో 6 సార్లు కసాకసా పొడిసినా సైఫ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కార్ లేదు, కార్ డ్రైవర్ లేడంటే ఇంట్లో. ఆటోలో తీసుకెళ్లారు హాస్పిటల్కి. చివరికి ఇది అనుమానం రావట్లేదు ఎవరికి? ఇండియాలో టాప్ రిచెస్ట్ ఫ్యామిలీలో వాళ్ళు ఒకళ్ళు. నైట్ కార్ డ్రైవర్ లేడంటే ఇంట్లో. 100 కార్లు ఉంటాయి వాళ్ళ ఇంట్లో. చివరికి వాళ్ళ పెద్ద కొడుకు ఆటో బుక్ చేసి తీసుకెళ్ళాడు. చుట్టుపక్కల అందరూ సినిమా వాళ్ళే ఉంటారు. అటు పక్కన షారుఖ్ ఖాన్ ఉంటాడు, ఇటు పక్కన ఈ సల్మాన్ ఖాన్ ఉంటాడు. మొత్తం చుట్టుపక్కల అందరూ సినిమా వాళ్ళే ఉంటారు. ఇంట్లో భార్య కరీనా కపూర్ ఉంది. అరే ఆమె కన్నా డ్రైవింగ్ వచ్చు కదా, ఆమె పడుకుందంట, నిద్రపోతుందంట, ఆమెకు తెలియదంట. ఎలా తెలిసిందంట ఆమెకు ఏం జరిగిందో? ఇదంతా ఏదో ప్రీ ప్లాన్డ్గా కనపడుతుంది నాకైతే. చూడండి, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై జరిగిన దాడి సంచలనంగా మారింది. గురువారం తెల్లవారుజామున ముంబైలో తన ఇంటి వద్ద ఒక అగంతకుడు కత్తితో దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని తన ఇంట్లో 11వ అంతస్తులో నిద్రిస్తుండగా అనుమాన శబ్దాలు రావడంతో అతనికి మెలకు వచ్చింది. ఒక వ్యక్తి ఇంట్లో దొంగతనానికి యత్నించగా సైఫ్ అతన్ని పట్టుకోబోయాడు. అయితే ఆ దుండగుడు సైఫ్ని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో జరిగింది. సైఫ్ నుండి తప్పించుకునేందుకు ఆ ఆగంతకుడు సైఫ్పై 6 సార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. ఇదంతా కూడా అసలు ఏమాత్రం నమ్మబుద్ధి కావట్లా. ఒక దొంగోడు ఇంటికి వచ్చాడు అనుకుందాం, సపోజు సైఫ్ అలీ ఖాన్ లాంటి వాడు ఇంటికి. వాడిని అంత గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం సైఫ్కి లేదు. ఇంట్లోంచి ఏం తీసుకెళ్తాడు? మహా అయితే ఒక 100 కోట్లు తీసుకెళ్ళాడు అనుకుందాం మనం. పెద్ద విషయమే కాదు సైఫ్కి అది 100 కోట్లు. మరి అంత గట్టిగా 6 సార్లు పొడిచే అంతగా ఎందుకు పట్టుకున్నాడు? మామూలుగా మనం ఉంటామండి, ఎవడో దొంగ వస్తాడు మన ఇంట్లోకి, వాడు కత్తి తీసుకొని చూపిస్తేనే మనం సైలెంట్గా కూర్చుంటాం పక్కన. ఎదురు తిరిగి పోరాడతామా? 90% పోరాడం. ఏదో పెద్ద పెద్ద బాడీ బిల్డర్లు అయితే తప్ప మనం కూర్చుంటాం సైలెంట్గా. ఇక ఒకసారి కత్తితో పొడిచాడంటే ఇక మళ్ళీ మనం మాట్లాడం. వామ్మో ఎందుకులే, ఆడి పని ఆడు చేసుకుంటే మళ్ళీ సంపాదించుకుందాంలే అనుకుంటారు ఒకసారి కత్తితో పొడిస్తేనే. అటువంటిది 6 సార్లు కత్తితో పొడిచేదాకా సైఫ్ అతన్ని ఎందుకు పట్టుకున్నాడు? ఇవన్నీ ప్రశ్నలే, డౌట్లే. ఎవరు క్లారిఫై చేయట్లా వీటిని. ఇక్కడ చూడండి, అతడు కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఘటనపై బాంద్రా పోలీసులకు తెల్లవారుజామున 3 గంటలకు ఫిర్యాదు చేశారు. సైఫ్ అలీ ఖాన్ బాంద్రా ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచారని, తెల్లవారుజామున 3:30 గంటలకు ఆయన హాస్పిటల్కి తీసుకొచ్చారని లీలావతి హాస్పిటల్ CEO డాక్టర్ నీరాజ్ తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ 6 కత్తిపోట్లలో తీవ్రంగా గాయపడ్డారని, వాటిలో ఒకటి వెన్నుముకకు ప్రమాదకరంగా ఉందని తెలిపారు. న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్, అనస్థిషియాలజిస్ట్ డాక్టర్ నిషా గాంధీ నేతృత్వంలో సుమారు 2:30 గంటల పాటు ట్రీట్మెంట్ చేసింది. సైఫ్ అయితే ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బాంద్రా పోలీస్ స్టేషన్లో అగంతకుడిపై FIR నమోదు చేశారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేస్తున్న 3 అటెండర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్కు కేసు దర్యాప్తు చేశారు. నిందితుల కోసం క్రైమ్ బ్రాంచ్ 7 బృందాలను ఏర్పాటు చేసింది. సో వీళ్ళందరూ అనుమానాస్పద వ్యక్తులేనంట. సైఫ్ అలీ ఖాన్ నివసించే భవనం చూడండి ఎట్టుందో. ఇంత భవనంలోకి ఒకడు వెళ్ళిపోయి 6 సార్లు సైఫ్ని పొడిచాడంటే ఏమన్నా 1% అన్నా నమ్మే విధంగా ఉందా ఇది మనకి? 1% అన్నా. పైపెచ్చో ఇంట్లో ఆటో డ్రైవర్లు ఎవరు లేరంటే ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు సైఫ్ అలీ ఖాన్ని. పాపం ఏదో కుట్రలానే ఉంది. మరి దీని గురించి వివరాలు ఏమొస్తాయో చూద్దాం మనం.